హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు వైసీపీ పార్టీ కానీ కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ అంశానికి సంబంధించి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలపై ఏ రకంగా ఉంటుందనేటువంటి దీనికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. సో అందులో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సెన్సేషనల్ డిసిషన్ తీసుకున్నారు. పార్టీ శ్రేణులకు ఒక పిలుపునిచ్చారు. ఇక పార్టీ శ్రేణులు కార్యకర్తలంతా కూడా సిద్ధం కావాలని చెప్పి పార్టీ చెప్తున్నటువంటి క్రమంలో వారిలో ఒక కొత్త ఉత్తేజం కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పార్టీ శ్రేణులు మనకిచ్చినటువంటి సమాచారాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇక వైసీపీ పార్టీ మూసేయాలి, ఇక వైసీపీ పార్టీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజు అని చెప్పి పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఎందుకు మూసేయాలి పార్టీని మూయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ పార్టీ ఒక మాట కోసం, ఇచ్చిన మాట కోసం ఒక్కడితోనే మొదలైనటువంటి పార్టీ ఇది. మొదటిగా 2014లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనుకున్నటువంటి క్రమంలో కొన్ని కారణాల వల్ల అప్పుడు అధికారంలోకి రాలేకపోయారు. కానీ ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా పనిచేశారు, నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. 2019లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాలో పోయినా కూడా 3 సంవత్సరాలు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు పనిచేయగలిగారు. కానీ కొన్ని కారణాల చేత ఓడిపోవడం జరిగింది. ఖచ్చితంగా పార్టీలు అన్న తర్వాత ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు, కొన్నిసార్లు వాళ్ళ ప్లాన్లు సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుంటాయి. ఒడిదుడుకులు అనేటువంటి కామన్. అంత మాత్రాన పార్టీ పని అయిపోయింది, పార్టీ మూసేయాలని ఇది కరెక్ట్ కాదని కూడా దీనికి సంబంధించి మనం వైసీపీ పార్టీని మూసేయాలా అనే ఒక వీడియో కూడా మనం చేశాం. ఎవరెన్ని అనుకున్నా, ఎవరెన్ని మాట్లాడినా, ఎంత ఇబ్బందులకు గురి చేసినా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ రెక్కలు విరిచేయాలి, వైసీపీ పార్టీని అష్ట దిగ్బంధం చేయాలి, వైసీపీ పార్టీకి అన్ని వర్గాలను దూరం చేయాలని చెప్పి ఆ క్రమంలోనే కూటమి ప్రభుత్వం రకరకాల నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళ వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాటన్నిటి తట్టుకొని జగన్మోహన్ రెడ్డి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేస్తే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అసెంబ్లీకి సంబంధించి వాళ్ళు అసెంబ్లీలో అయితే మాట్లాడుతూ ఉన్నారో అక్కడికి వెళ్తే వాళ్ళు మాట్లాడనియరు కాబట్టి వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి, ఆ అబద్ధాలకు సంబంధించి మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలం ఎక్కువ ఉంది కాబట్టి మరి ఆ మీడియా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెళ్ళినప్పటికీ కూడా దాన్ని నెగిటివ్గా ఎక్కువ ప్రచారం చేసేటువంటి కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుడితే మళ్ళీ వీళ్ళ వైసీపీ సోషల్ మీడియా వీళ్ళ కార్యకర్తలు బలంగా దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ బలం ఉంది కాబట్టి బలం తగ్గించాలని కార్యకర్తలను ఇబ్బందులు పెడుతూ, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియాను కూడా ఇబ్బందులు పెడుతూ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా వైసీపీ పార్టీని ఎప్పటికప్పుడు అనగదొక్కాలు చూస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా బయట నుంచి మాట్లాడడం ఒకటి, మరి వైసీపీ క్యాడర్ని కానీ అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళని టచ్ చేయకుండా ఉండేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా మరొక కొత్త ఆలోచన చేశారు. అప్పుడు ఇక మీదట అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి ఏదైనా పోస్ట్ పెడతారు సోషల్ మీడియా వేదిక. ఇక అరెస్ట్ మొదలైతే జగన్మోహన్ రెడ్డి నుంచి అరెస్ట్ మొదలవుతుంది తప్ప కార్యకర్తలను వాళ్ళని ఎవరు టచ్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులుగా కార్యకర్తలు ఏదైతే భావిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలు సంతోషపడతారో, జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే వైసీపీ పార్టీ బలపడుతుందో, జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే అధికార పార్టీ భయపడుతుందో, ఇలాంటి నిర్ణయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. అది జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇదే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పాం కదా. ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ నాయకులు కూడా నిత్యం చెప్తున్నారు ఏంటి, ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూడాలి, ఒకే దేశం ఒకే ఎన్నిక, అది నరేంద్ర మోదీ ఉన్నప్పుడే జరగాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ఇప్పటికీ ఆ కార్యాచరణ మొదలుపెట్టారు. 2027లో 100కి 200% జమిలీ ఎన్నికలు వస్తాయనేటువంటి మాట గట్టిగా వినిపిస్తుంది జాతీయ స్థాయిలో కూడా. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మరి ఆ ఎన్నికలు సిద్ధం కావాలి. ఎందుకంటే 2027 అంటే పెద్ద టైం కూడా ఉండదు. సో ఇప్పటి నుంచే పార్టీని ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారో పార్టీని బలం పెంచుకోవాలంటే ఇప్పటి నుంచే పార్టీని బలం పెంచుకోవడానికి, పార్టీ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి, పార్టీ కార్యకర్తల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు చెప్పడానికి ఇప్పటి నుంచే సమయం తీసుకొని ప్రజల్లోకి ఉంటేనే సరిపోతుంది. 2025 జనవరి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది. నిత్యం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండడం ద్వారా ఇక అప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లో ఇంకా నిత్యం ప్రతి నియోజకవర్గానికి వెళ్ళడం, అక్కడ కార్యకర్తలతో మాట్లాడడం, కార్యకర్తల గురించి గతంలో ఏదైతే కామెంట్ చేశారో కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డిని చీదరించుకుంటున్నారు, కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీలో ఉండాలని కోరుకోవడం లేదు, ఇలాంటి పార్టీలో మేము ఉన్నామా అనేటువంటి వారు కూడా అనుకుంటున్నారని చెప్పి మరి కూటమి
పార్టీ నాయకులు ఏ రకంగా అయితే ప్రచారం చేశారో దానికి సంబంధించి కూడా కార్యకర్తలు ఒక మాట చెప్పడం జరిగింది. మా పార్టీకి మాకున్నటువంటి అనుబంధం, తల్లికి బిడ్డకు ఉన్నటువంటి అనుబంధం. ఏదైతే ఒక తల్లి ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు ఏ రకంగా అయితే దండిస్తారో, 2 మాటలు తిడతారో, రెండు దెబ్బలు కొడతారో, అంటే అది తప్పు చేయకుండా ఉండడం కోసం. సో అట్లా చేస్తేనే తప్పులు జరగకుండా వాళ్ళ భవిష్యత్తులో గట్టిగా నిలబడగలుగుతారు. కాబట్టి మనం పొగుడుతూ నువ్వేం తప్పు చేయలేదు ఇదే అని చెప్పి వాళ్ళని కనుక మనం గారాబం చేసామనుకోండి నష్టపోతారు. అది తెలిసే కార్యకర్తలు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మీకు కొన్ని విషయాలు తెలియదు, జగన్మోహన్ రెడ్డి దృష్టికి కొన్ని విషయాలు పోలేదు కాబట్టి బహిరంగంగా లేఖలు రాయడం, బహిరంగంగా మాట్లాడడం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంతకు మించి పార్టీని బలహీనపరచాలని వాళ్ళ అభిప్రాయం కాదు. ఇప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది, ఇక మీదట కూడా అలాంటి నష్టం జరగకూడదంటే వీళ్ళు మౌనంగా ఉండకూడదు, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా మాట్లాడమని చెప్పి కార్యకర్తలు కోరుకున్నారు. సో కోరుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, గతంలో కన్నా ఇప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ఇప్పటికి తీసుకున్నప్పటికీ కూడా ఇవి సరిపోవు అనేటువంటి ఆలోచన వీళ్ళు ఉంది. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పార్టీ శ్రేణిలో ఆటోమేటిక్గా ఒక ఉత్తేజం అనేటువంటిది వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలకు వెళ్ళడం ద్వారా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటాడు. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం, వాటికి అనుగుణంగా తమ అధికారుల కోసం ఏం చేస్తామనే దానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్యకర్తల యొక్క కష్టాల గురించి కానీ, గతంలో కార్యకర్తలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో ఆ రకంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తారు, వాళ్ళ బాధలు కష్టాలు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడుతుంటారు కాబట్టి. అంటే అటు ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు పార్టీలు కేసుని ఎదుర్కోవాలి, మరి వాళ్ళు తిట్లను వాళ్ళు రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. సో అలాంటి వారు ఆ కార్యకర్తలే పార్టీకి కాపాడేది. సో అలాంటి వారు బలంగా ఉంటేనే పార్టీ కూడా బలంగా నిలబడుతుంది. సో వారికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించి అనేటువంటిది. అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఇన్ఛార్జ్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, అసలు ఇక్కడ ఎవరిని ఎమ్మెల్యేగా నిలబెడితే గెలుస్తారు, ప్రజలు ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు, ప్రజల తరఫున ఎవరు మన పార్టీ తరఫు నుంచి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, ఇలా అనేక అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాటికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు అంటే గతంలో ఇప్పుడు ఏం జరిగింది, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెట్టాలంటే ఒక సర్వే చేయించడమో ఇంకో లేకుంటే వేరే సర్వే సంస్థలతో ఒక నిర్ణయం తీసుకోవడం, లేక పార్టీ అధినేతలకు ఒకటి అప్పచెప్పడం, పలానా నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుంది, ఏ సామాజిక వర్గం బాగుంటుందని చెప్పి ఇట్లా చేసి ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మొన్న ఎన్నికలు ఓడిపోయింది. సామాజిక సమీకరణాలు అని చెప్పి అదని చెప్పి అక్కడి నుంచి అక్కడ మార్చి అంత వాళ్ళు ఏంటంటే టైం కూడా లేదు, పని చేసుకోలేకపోయారు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వాళ్ళతో కలవలేకపోయారు. సో ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా అక్కడ వాళ్ళతో సమీక్షించిన తర్వాత, అక్కడ వాళ్ళతో విషయాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ని నియమించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పార్టీ బలం పెరుగుతుంది, పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి నిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారనేటువంటిది పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో ఇచ్చిన మాట కోసం నిత్యం ప్రజల్లోనే ఉన్నారో, కొన్ని కారణాల వల్ల 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ 2019లో ప్రజలకు సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి, నిత్యం ప్రజల్లో ఉన్నాడు కాబట్టి పార్టీ బలం పెరిగింది. పార్టీ బలం పెరగడం ద్వారానే 2019లో అధికారంలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటే పార్టీ బలం పెరుగుతుంది. పార్టీ బలం పెరగడం ద్వారా సో రేపు అధికారంలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వైసీపీ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే కార్యకర్తలు ఏదైతే కోరుకున్నారో కార్యకర్తలందరూ కూడా మరి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక ఎన్నికలకు సిద్ధం కండి, ఇక జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉంటారు. సో వచ్చే ఎన్నికల్లో 2027లో జమిలీ ఎన్నికలు వచ్చినా, ఒకవేళ రాకపోయినా కూడా 2029లో ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా దానికి కూడా ఇప్పటి నుంచి మనం కార్యాచరణ రూపొందించుకుందాం, ఇప్పటి నుంచి ఆ ఎన్నికలు సిద్ధంగా ఉందాం, దానికి అనుగుణంగానే పనిచేద్దామని చెప్పి పార్టీ గట్టిగానే ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ పరిణామాలని నేను చెప్పి కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. సో మరి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటే వచ్చేటువంటి ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది మాత్రం రానున్న రోజుల్లో తేలుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.